మొదలుపెట్టి ఏన్షియంట్ విజ్డమ్. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు నవంబర్ 9, 2023 ఏన్షియంట్ విజ్డమ్ అనే పుస్తకాన్ని లక్ష్మి గారు చదువుతూ వివరిస్తారు. పొద్దున్న వసంతలత రాలేదు, వాళ్ళు చుట్టాలు వచ్చారు కదా, ఎవరికి ఏమో మరి ఉంటే తను కూడా వస్తుంది కానీ ఎందుకో రాలే. ఓకే. ఇందులో మనం నిన్న యాస్ట్రల్ ప్లేన్ మాట్లాడుకుంటున్నాం. ఇతరుల యొక్క ఆలోచనలు అదే రకంగా ఉంటాయి, ప్లే అప్ మన మీద ప్రభావితం చూపిస్తాయి. అండ్ కాల్ అవుట్ ఫ్రమ్ సింక్రోనస్ వైబ్రేషన్స్, అంటే దానికి సరితుల్యమైన వైబ్రేషన్స్ అవి మనకి వస్తూ ఉంటాయి. దే ఇంటెన్సిఫై ద పాయింట్స్ ఇన్ విచ్ వీ అకార్డ్ విత్ అవర్ సరౌండింగ్స్. అవి ఏం చేస్తాయంటే మన పరిసరాల్లోని దానికి సరితుల్యమైనటువంటి వైబ్రేషన్స్ ని, ఆ పాయింట్స్ ని కొంచెం తీవ్రతరం చేస్తాయి. అంటే మన ఇతరులు ఏదో ప్రశాంతంగా ఉంటే శాంతి ఎక్కువ అవుతుంది. ఇతరులు కోపంగా ఉన్నారనుకోండి, జలసీతో అసూయతో, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వైబ్రేషన్స్ లో అవి ఎక్కువైపోతాయి. అండ్ ఫ్లాటన్ అవే ద డిఫరెన్సెస్, అంటే ఆ తేడాలు కూడాను అలాగే అంటే పోతాయి అని అంటే అవి ఎక్కువగా అయిపోతాయి. అండ్ దిస్ సీజ్లెస్ యాక్షన్ అపాన్ us through the astral body impresses on us the national half mark and traces channels for internal energies into which they readily flow. అంటే ఇప్పుడు ఏంటవుతుంది, ఇవేమో అడ్డు ఆపు లేకుండా వీటి యొక్క ప్రభావం మన మీద ఉంటుంది, ఈ యాస్ట్రల్ బాడీ మీద, దాని యాస్ట్రల్ ఇంప్రెషన్స్ మీద. అప్పుడు ఎలా నేషనల్ హాఫ్ మార్క్ అండ్ ట్రేసెస్ ఛానల్స్ ఫర్ మెంటల్ ఎనర్జీస్ ఇంటూ విచ్ దే రెడీలీ ఫ్లో. అప్పుడు ఏంటంటే మానసిక శక్తి ప్రవహించే ఛానల్స్ తయారవుతాయి అన్నమాట. స్లీపింగ్ అండ్ వేకింగ్, నిద్రలోని జాగరూక అవస్థలోని దీస్ కరెంట్స్ ప్లే అపాన్ us, ఇవి మన మీద పనిచేస్తాయి. అండ్ అవర్ వెరీ అన్కాన్షియస్నెస్ ఆఫ్ దేర్ యాక్షన్, అంటే మనకేమో అవి తెలియదు కదా, అందుకని వాటి యొక్క పని ద మోర్ ఎఫెక్టివ్, అంటే అవి తెలియకపోవడం వల్ల ఇంకా ప్రభావితంగా పనిచేస్తూ ఉంటాయి. అంటే సామాన్యంగా ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇంతకు ముందు మనకి చెప్పినట్టుగా ఆస్ట్రల్ వరల్డ్ అనేది మన చుట్టూరా ఉన్న పరిసరాల్లో ఇతరుల యొక్క ఆలోచనలు అవేంటవుతూ ఉంటాయంటే మన చుట్టూ ఉన్న కేంద్రాల మీద ప్రభావితం చేస్తాయి. అదే విధంగా అవి జాగరూక అవస్థలోని నిద్రావస్థలోని కూడా మనకి తెలియకుండా ఉండడం వల్ల అవి ఇంకా ప్రభావంగా పనిచేస్తూ ఉంటాయి. These currents play upon us and our very unconsciousness of their action makes it the more effective. ఎంతో మంది ఇవన్నీ గ్రహించగలుగుతూ ఉంటారు, రాదర్ దాన్ ఇనిషియేటివ్ ఇన్ దేర్ నేచర్, అంటే వాళ్ళ స్వభావంలో వాళ్ళేమోని దీనికి ఇనిషియేషన్ తీసుకోకపోయినా ఇలాగా బయట నుంచి వచ్చినటువంటి ఆలోచనలకి ప్రభావితం అవుతారు. They act almost as automatic reproducers of the thoughts which reach them. వాళ్ళకి చేరిన ఆలోచనలని వాళ్ళు మళ్ళీ రిప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు కూడా అలాంటి ఆలోచనలు, ఎప్పుడు మనకి అసూయాకరమైన ఆలోచనలు వస్తే మనలో కూడా అసూయ జాగరూకం అవుతూ ఉంటుంది. అండ్ thus the national atmosphere is continually intensified. అందుకని మన చుట్టూరా ఉన్న ఈ వాతావరణం అన్నది
ఇంకా తీవ్రతరం అయిపోతుంది ఇలాంటి స్పందన ఆలోచనలతో. ఒక పర్సన్ అన్నమాట సెన్సిటివ్ గా ఉన్నప్పుడు యాస్ట్రల్ ఇన్ఫ్లుయెన్సెస్ కి, అంటే ఇది యాస్ట్రల్ గా వచ్చినటువంటి వీటికి ఎవరైనా సెన్సిటివ్ గా ఉంటే ఆయన అప్పుడు తెలుసుకోగలుగుతాడనమాట. సడన్ గా assailed by a quite inexplicable and seemingly irrational dread which swoops upon him. అంటే ఎవరైతే కొంచెం సున్నితంగా ఉంటారో ఇది నా ఆలోచన కాదు, నాకు పైనుంచి వచ్చింది అని వాళ్ళు తెలుసుకుంటారనమాట. విత్ ఈవెన్ పారలైజింగ్ ఫోర్స్, వాటినేమోని అణిచేసేటటువంటి శక్తితోటి ఎదుర్కొంటారు. ఫైట్ అగైన్స్ట్ ఇట్ యాజ్ he yet feels it, అంటే అతను వాటికి వ్యతిరేకంగా ఫైట్ చేసినా వాటిని ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ బహుశా రిజెంట్స్ ఇట్, అంటే దాన్ని ఆయన అంటే వాటిని తరుముతూ ఉంటాడు అనమాట. రిజెంట్ అంటే ఏమిటి? రీసెంట్ ఇట్ అంటే తిరిగి పంపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అనమాట. అంటే తనది కానివి తనకు వచ్చేయని. బహుశా దేర్ ఆర్ ఫ్యూ హూ హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్సెస్ దిస్ ఫియర్ టు సమ్ ఎక్స్టెంట్. కొంచెం మంది మాత్రమే ఉంటారు ఇలాంటి భయాన్ని అనుభవించని వాళ్ళు. ద అనీజీ డ్రెడ్ ఆఫ్ అన్ ఇన్విజిబుల్ సంథింగ్, అంటే వాటి అగైన్స్ట్ గా ఫైట్ చేస్తూ ఉంటారు, వాటిని తిరిగి పంపించేస్తూ ఉంటారు. బహుశా కొంచెం మందే ఉంటారు ఇలాగా ఎవరైతే ఈ భయాన్ని పొందకుండా ఉంటారో కొంతవరకును. అనీజీ డ్రెడ్ అంటే అసౌకర్యంగా ఉన్న భయం ఆఫ్ ఎన్ ఇన్విజిబుల్ సంథింగ్, ఏదో తెలియని దాంతోటి ద ఫీలింగ్ ఆఫ్ ఎ ప్రెజెన్స్ ఆఫ్ నాట్ బీయింగ్ అలోన్, నేను ఒంటరిగా లేను అనేటటువంటి ఫీలింగ్ అక్కడ వస్తుందన్నమాట. దిస్ arises partly from a certain hostility which animates the natural elemental world. అంటే ఇది అక్కడ ఏంటవుతుందంటే మనలో ఉన్న ఈ ఎలిమెంటల్ వరల్డ్ లో ఏదో ఒక దాన్నది జాగరూకం చేస్తుంది అనమాట కొంతవరకును. against the human on account of the various destructive agencies devised by mankind on the physical plane and reacting on the astral. అంటే అవి ఫిజికల్ ప్లేన్ లో ఉన్న వాటిని జాగరూకం చేసి అవి ఆస్ట్రల్ మీద ప్రభావితం చేస్తాయి. బట్ ఈజ్ ఆల్సో లార్జ్లీ డ్యూ టు ద presence of so many artificial elementals of an unfriendly kind bred by human minds. అంటే ఒక్కొక్కప్పుడు కొన్ని కృత్రిమంగా ఉన్నటువంటి ఈ ఎలిమెంటల్స్ అన్నవి కూడాను అవేమో అన్ఫ్రెండ్లీగా ఉంటాయి, మనకి స్నేహభావంతో లేనటువంటివి. వాటి హ్యూమన్ మైండ్స్ మీద అవి ప్రభావితం చూపిస్తాయి. అంటే ఏమిటి? కొన్ని రకాల ఎలిమెంటల్స్ ఉంటాయి ఇలాంటి వాటిని జాగరూకం చేసేవారు కూడా. అంటే ఈ ఇతరుల యొక్క ఆలోచనలు ఈ ఆస్ట్రల్ వరల్డ్ లో కనబడనటువంటి వాటిని కూడా ఫిజికల్ వరల్డ్ లో ఉన్న వాటిని జాగరూకం చేసి వాటి ఎఫెక్ట్ మన మీద పడుతుందన్నమాట. అంటే దేని మీద? ఆస్ట్రల్ వరల్డ్ మీద. ఈ విధంగా ఒక్కొక్కప్పుడు మానవుడి యొక్క అంటే మనస్సు మీద అలాంటి అన్ఫ్రెండ్లీగా ఉన్నటువంటి ఎలిమెంటల్స్ జాగరూకమై ప్రభావితం చూపిస్తాయి. అప్పుడు తాను ఒంటరిగా లేదు, ఎవరో ఉన్నారు, ఎవరిదో ఇది అన్నది వాళ్ళకి కొంచెంగా తెలుస్తూ ఉంటుంది. థాట్స్ ఆఫ్ హేట్రేట్, జెలసీ, రెవెంజ్, బిటర్నెస్, సస్పిషన్, డిస్కంటెంట్ go out by millions crowding the astral plane with artificial elementals whose whole life is made up of these feelings. అంటే ఎక్కువ అసూయ, పగ, తర్వాత ప్రతీకారం, బాధ, డౌట్ అన్నమాట, తర్వాత అసంతృప్తి, ఇవి మిలియన్స్ ఆలోచనలు మన చుట్టూరా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇవే ఎక్కువగాను మనుషులు ప్రొడ్యూస్ చేస్తారు. అవి ఇంకా దేహం లేని ఆ ఎలిమెంటల్స్ నుంచి కూడా వస్తూ ఉంటాయి. అందుకని ఇవే ఎక్కువగా ఆక్యుపై చేస్తాయి ఈ ఫీలింగ్సే.
How much also is there of vague distrust and suspicion poured out by the ignorant against all whose ways and appearance are ఏలియన్ అండ్ అన్ఫెమిలియర్. అంటే వాళ్ళు ఎంతమంది అమాయకంగా ఉన్న వాళ్ళకి కూడా ఈ రకమైనటువంటి డౌటు, అనుమానం, అంటే అపనమ్మకం వాళ్ళ మీదకి వస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కదా. వాళ్ళ యొక్క మార్గాలేమోని వాళ్ళ యొక్క అవి ఆర్ ఏలియన్ అండ్ అన్ఫెమిలియర్. అంటే ఇలాంటి డౌట్ అవి వాళ్ళకి తెలియకపోయినా ఇవి రేకెత్తడం వల్ల వాళ్ళలో కూడా ఇవి వస్తూ ఉంటాయి. ద బ్లైండ్ డిస్ట్రస్ట్ ఆఫ్ ఆల్ ఫారినర్స్, ద ష్యూర్లీ కంటెంప్ట్, సర్లీ కంటెంప్ట్ అంటే ఏంటంటే బ్లైండ్ గా అపనమ్మకం. ఎవరు అంటే ఫారినర్స్ అంటే విదేశీయులని కాదు, ఇలా మనకి తెలియనటువంటి వాళ్ళ నుంచి వచ్చినటువంటి అపనమ్మకం, అలాగే అసంతృప్తి, ఎక్స్టెండింగ్ ఇన్ మెనీ అంటే ఇవి డిస్ట్రిక్ట్స్ అంటే ఎన్నో చోట్లకి వ్యాపిస్తూ ఉంటాయి. ఈవెన్ టువార్డ్స్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ అనదర్ కంట్రీ, అంటే ఈ దేశం నుంచి ఇంకొక దేశానికి కూడా వెళ్ళిపోతాయి. దీస్ థింగ్స్ ఆల్సో కంట్రిబ్యూట్ ఈవిల్ ఇన్ఫ్లుయెన్సెస్ టు ద యాస్ట్రల్ వరల్డ్. అందుకని యాస్ట్రల్ ప్రపంచంలో ఇవన్నీ కూడాను చెడు ప్రభావాలు ఇస్తూ ఉంటాయి అన్నమాట. ద బ్లైండ్ డిస్ట్రస్ట్ ఆఫ్ ఆల్ ఫారినర్స్ అంటే బ్లైండ్ గా ఫారినర్స్ వచ్చేటటువంటి అపనమ్మకము, అలాగే ఈ అసహ్యము, ఇవన్నీ కూడా ఒక దగ్గర నుంచి విదేశాలకు కూడా వ్యాపిస్తాయి. అవన్నీ ఈవిల్ ఇన్ఫ్లుయెన్సెస్ ని యాస్ట్రల్ ప్రపంచంలో ప్రచారం చేస్తాయి, అంటే చెడు ఇన్ఫ్లుయెన్సెస్, చెడు ప్రభావాలు. దేర్ బీయింగ్ సో మచ్ ఆఫ్ దీస్ థింగ్స్ అమాంగ్ అస్, ఇవన్నీ మనలో చాలా ఎక్కువగా ఉండడం వల్ల we create a blindly hostile army on the astral plane. Astral plane లో మనము ఎక్కువగా ఇలాంటి వాటిని ఎక్కువగా తయారు చేస్తున్నాం. And this is answered in our own astral bodies by a feeling of dread set up by the antagonistic vibrations that are sensed but not understood. అందువల్ల ఏంటంటే మనం కూడా మన యాస్ట్రల్ బాడీస్ లోని వ్యతిరేకమైనటువంటి వైబ్రేషన్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఇవన్నీ తెలియట్లేదు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేసి, బట్ నాట్ అవగాహన అవ్వట్లేదు. అవి ఉన్నాయి అని తెలుస్తోంది, సెన్స్ చేస్తాం కానీ మనకి అవగాహన అవ్వట్లేదు ఎందుకు ఏంటని. అంటే సడన్ గా ఒక కోపం వస్తూ ఉంటుంది, సడన్ అసూయ వస్తుంది, ద్వేషం వస్తూ ఉంటుంది. ఇదంతా కారణం ఏంటంటే ఇంకెవరిదో అవి అన్నీను యాస్ట్రల్ వరల్డ్ లో వ్యాపించి మన యాస్ట్రల్ బాడీ మీద ప్రభావం చూపించడం కారణంగా ఈ మొత్తం యాస్ట్రల్ ప్రపంచం అంతా ఇలాంటి వాటితో ఎక్కువగా ఉండడం వల్ల అప్పుడు మన మీద ఎక్కువగా ప్రభావం అయ్యి దానికి మనం కూడా స్పందిస్తూ ఉంటాం. మనకు అవగాహన అవ్వదు ఎందుకు ఇలా ఎక్కువ అవుతుంది. అవుట్సైడ్ ది క్లాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఎలిమెంటల్స్, the astral world is thickly populated, even excluding, as we do for the present, all the human entities who have lost their physical bodies by death. అంతేకాకుండా ఈ యాస్ట్రల్ వరల్డ్ లో శరీరాలు వదిలేసి అంటే చనిపోయిన వాళ్ళ యొక్క కామ శరీరాలు కూడా ఉంటాయి. అందుకని ఈ బతికున్న మనుషుల యొక్క ఆలోచనలే కాకుండా ఆర్టిఫిషియల్ ఎలిమెంటల్స్ అనేవి అంటే కృత్రిమమైనవి ఈ యాస్ట్రల్ వరల్డ్ ఎక్కువగా అలాంటి వాటితో కూడా నిండిపోయి ఉంటుంది. ఆల్ ద హ్యూమన్ ఎంటిటీస్ అంటే ఎవరైతే ఫిజికల్ బాడీని వదిలేసారో వాళ్ళు, దేర్ ఆర్ గ్రేట్ హోస్ట్ ఆఫ్ న్యాచురల్ ఎలిమెంటల్స్ ఆర్ నేచర్ స్పిరిట్స్. అంతేకాకుండా సహజంగా ఉన్నటువంటి కొన్ని నేచర్ స్పిరిట్స్ ఉంటాయి, ఎలిమెంటల్స్ ఉంటాయి. డివైడెడ్ ఇంటూ 5 మెయిన్ క్లాసెస్, వాటిని 5 మెయిన్ క్లాసులుగా విడదీయొచ్చు. ఒకటేంటంటే ఎలిమెంటల్స్ ఆఫ్ ద ఈథర్ కి సంబంధించిన ఎలిమెంటల్స్ ఫైర్, అగ్ని, గాలి, నీరు, ఎర్త్, భూమి. ద లాస్ట్ 4 గ్రూప్స్ హ్యావ్ బీన్ టర్మ్డ్ ఇన్ మిడీవల్ అక్కల్టిజం అంటే మధ్యస్థ యుగంలో ఉన్న అక్కల్టిజంలో ఈ 4ని చెప్పబడ్డాయి. అంటే మనకి ఒక్క
ఈథర్ నుంచి ఎలిమెంటల్స్ తప్ప గాలి, నీరు, అగ్ని ఇవన్నీ మనకి ముందు నుంచి నీరు, గాలి, అగ్ని, భూమి. ద సాలమాండర్స్ సెల్ఫ్స్ అంటే ఇవి కూడా ఉంటాయి. అండ్ అలాగే అండైన్స్ అండ్ నోమ్స్ అంటే అవన్నీ కూడా అస్ట్రల్ వరల్డ్ లో ఉంటాయి. నీడ్లెస్ టు సే దేర్ ఆర్ 2 అదర్ క్లాసెస్, ఇంకా 2 ఉంటాయి. కంప్రైజింగ్ ద 7 నాట్ కనెక్టింగ్ అస్ హియర్ దే ఆర్ స్టిల్ అన్మానిఫెస్టెడ్ అంటే వాటికి రూపం లేనటువంటివి ఇంకా 2 రకాలు ఉంటాయి. ఇవన్నీ ఆస్ట్రల్ ప్రపంచంలో ఉంటాయి. దేర్ ఆర్ ద ట్రూ ఎలిమెంటల్స్ ఆర్ క్రీచర్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్. నిజమైన ఎలిమెంటల్స్ ఉంటాయి అంటే కొన్ని రకాలు, వాటికి ఏమో మనం ఏమంటాం, అది భూతాలు అలాగా. అలాగే ఎలిమెంట్స్ అంటే క్రీచర్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్ కొన్ని పృథివీ, నీరు, గాలి, ఈథర్ కి సంబంధించినవి. అండ్ దే ఆర్ severally concerned in the carrying of of the activities connected with their own element అంటే వాటి యొక్క ఎలిమెంట్ తో పనులు చేస్తూ ఉంటాయి. దే ఆర్ ద ఛానల్స్ త్రూ విచ్ వర్క్ ద డివైన్ ఎనర్జీస్ ఇన్ ది సెవరల్ ఫీల్డ్స్. వీటి ద్వారా డివైన్ ఎనర్జీస్ కూడా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ద లివింగ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ద లా ఇన్ ఈచ్ అంటే లివింగ్ ఆ లా పనిచేస్తూ ఉంటుంది అనమాట. At the head of each division is a great being, the captain. అంటే ఈ డివిజన్స్ లో వాళ్ళకు ఒక కెప్టెన్ ఉంటాడనమాట. మైటీ హోస్ట్ అంటే కాల్డ్ యాజ్ దేవా అని పిలుస్తారు, లేకపోతే భగవంతుడు. బై ద హిందూస్ గాడ్ అని పిలుస్తారు. ద స్టూడెంట్ మే లైక్ టు హ్యావ్ ద సాంస్క్రిట్ నేమ్స్ ఆఫ్ ద 5 గాడ్స్ ఆఫ్ ద మేనిఫెస్టెడ్ ఎలిమెంట్స్. వీటికి 5ంటికి సంస్కృతంలో పేర్లు ఉన్నాయి. ఇంద్ర అని ఇంద్రుడు, లార్డ్ ఆఫ్ ద ఆకాశ, ఈథర్ ఆఫ్ స్పేస్, అగ్ని లార్డ్ ఆఫ్ ఫైర్, పవన లార్డ్ ఆఫ్ ఎయిర్ అంటే గాలి యొక్క దేవతని పవనుడు అని, ఇంద్రుడేమో ఆకాశానికి, అలాగే అగ్ని అంటారు ఫైర్ కి, వరుణుడు అంటారు నీటి యొక్క అధిదేవత. అలాగే కషిటి లార్డ్ ఆఫ్ ద ఎర్త్ అంటే లార్డ్ ఆఫ్ ద ఎర్త్ ని క్షితి అంటారు. ఈ విధంగా పేర్లు ఉన్నాయి సంస్కృతంలో. ద డైరెక్టింగ్ అండ్ గైడింగ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ద హోల్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ నేచర్ అంటే వీటి యొక్క అధిదేవతలు వీళ్ళందరూ అనమాట. అంటే వాళ్ళ లీడర్స్ లాంటి వాళ్ళు. విచ్ ఈజ్ అడ్మినిస్టర్డ్ అండ్ ఎనర్జైజ్డ్ బై ద క్లాస్ ఆఫ్ ఎలిమెంటల్స్ అండర్ హిస్ కంట్రోల్. వాళ్ళ కంట్రోల్లో ఉన్న ఎలిమెంటల్స్ ని వాళ్ళు గైడ్ చేస్తూ ప్రభావితం చేస్తూ ఉంటారు. థస్ ఈ విధంగా అగ్నిదేవత అగ్ని అనేది ఒక స్పిరిచువల్ ఆధ్యాత్మికమైనది, కన్సర్న్డ్ విత్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ఫైర్ ఆన్ ఆల్ ప్లేన్స్ ఆఫ్ ద యూనివర్స్. మొత్తం జగత్తులో అన్ని ప్లేన్స్ లోని అది అగ్ని ఒక మేనిఫెస్ట్ అంటే రూపం దాల్చింది అనమాట. అందుకని దాన్ని అగ్ని అంటాం. అండ్ క్యారీస్ ఆన్ హిస్ అడ్మినిస్ట్రేషన్ త్రూ ద హోస్ట్ ఆఫ్ ద 5 ఎలిమెంట్స్. 5 ఎలిమెంట్స్ ద్వారా అది తన పని చేస్తుంది. బై అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ దీస్, వీటన్నిటిని అవగాహన చేసుకోవడం వల్ల, లేకపోతే వాళ్ళు పనిచేసే తీరుని కంట్రోల్ చేసే తీరుని తెలుసుకోవడం వల్ల, ఈ మిరాకిల్స్ ఆఫ్ అంటే ఇవన్నీను మ్యాజికల్ ఫీట్స్ అంటే ఇవన్నీ వాటి అలా పనిచేస్తూ ఉంటాయి. అగ్ని దేవత వల్ల అగ్ని, వరుణుడేమో వర్షం నీటిని ఇలాగ కురిపిస్తారు. విచ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద పబ్లిక్ ప్రెస్, వెదర్ దే ఆర్ whether avowedly the results of magical arts are done by the aid of spirit. అంటే ఈ స్పిరిట్స్ వల్ల రావచ్చు, లేకపోతే వాటి వల్ల రావచ్చు. యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ద
లేట్ మిస్టర్ హోమ్ జరిగినట్టుగా హూ కుడ్ అన్కన్సర్నెడ్లీ హూ కుడ్ అన్కన్సర్నెడ్లీ పిక్ ఏ రెడ్ హార్ట్ కోల్. ఆయన ఏమో తెలియకుండా వేడిగా ఉన్నటువంటి ఒక కాలుతున్న బొగ్గును పట్టుకున్నాడు. అవుట్ ఆఫ్ ఎ బ్లేజింగ్ ఫైర్, అంటే బాగా ఎర్రగా ఉన్నటువంటి ఫైర్ లోంచి, విత్ హిస్ ఫింగర్స్ అండ్ హోల్డ్ ఇట్ ఇన్ హిస్ హ్యాండ్ అన్హర్ట్. అతనికి హర్ట్ అవ్వకుండా, అంటే కాలకుండా, ఎర్రగా ఉన్న బాగా కాలుతున్న దాంట్లోంచి కాలుతున్నటువంటి ఒక బొగ్గును తీసేట ఎర్రగా ఉన్నది. అయినా కూడా, అంటే ఎవరు, ఇతని పేరు మిస్టర్ హోమ్ అని మనకు తెలుసు. అలాగే లెవిటేషన్ అంటే కొంచెం మీదకి వెళ్ళిపోవడం, అంటే యోగా చేస్తూ ఇలా మీదకి లేచిపోతూ ఉంటారు. అంటే వాళ్ళు మఠం వేసుకున్నా అలా మీదకి లేస్తారు. అంటే ఇక్కడ ఏంటి, ది సస్పెన్షన్ ఆఫ్ ఎ హెవీ బాడీ ఇన్ ద ఎయిర్ వితౌట్ విజిబుల్ సపోర్ట్. అంటే ఏ సపోర్ట్ కనబడకుండా వాళ్ళు గాలిలో మీదకి లేవడం, దాన్ని లెవిటేషన్ అంటారు. అలాగే నీటి మీద నడక, హ్యావ్ బీన్ డన్ బై ద ఎయిర్ రెస్పెక్టివ్లీ ఆఫ్ ద ఎలిమెంటల్స్ ఆఫ్ ద ఎయిర్ అండ్ ద వాటర్. అంటే నీటి మీద నడక ఆ వాటర్ ఎలిమెంటల్ వల్ల కొంచెం మీదకి లేవడం ఎయిర్ యొక్క ఎలిమెంటల్స్. ఆల్దో ఎనదర్ మెథడ్ ఈజ్ మోర్ ఆఫ్ ఎన్ ఎంప్లాయిడ్. మరొక మెథడ్ ఎంతో తరచుగా ఉన్నా వీళ్ళు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నారు. అంటే ఈ ఎలిమెంటల్స్ సహాయంతో ఇవి జరుగుతాయి. ఇవన్నీ మానవ శరీరంలో ప్రవేశించడం బట్టి కొన్ని ఎక్కువగా ప్రస్ఫుటంగా ఉన్నవి వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి, ఈచ్ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ రిలేషన్స్ విత్ దోస్ ఎలిమెంటల్స్. ప్రతి వ్యక్తికి కొన్ని ఎలిమెంటల్స్ తో సంబంధం ఉంటుంది. ద మోస్ట్ ఫ్రెండ్లీ టు హిమ్ బీయింగ్ దోస్ హూజ్ ఎలిమెంట్ ఈస్ ప్రిపేర్డ్ whose element is ప్రిపాండరెంట్ ఇన్ హిమ్. అంటే ఆల్రెడీ తనలో ఉన్న దానితోటి వీళ్ళు ఆ ఎలిమెంట్ బయట ఉన్న దానితోటి కలుస్తూ, అంటే ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట. ద ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ ఆర్ ఆఫెన్ నోటెడ్. దీని యొక్క ఫలితాలు తరచుగా మనం చూస్తూ ఉంటాం. అండ్ ఆర్ పాపులర్లీ ascribed to luck. అది మనం అదృష్టం అన్న దానికి జోడిస్తాం. ఏ పర్సన్ హ్యాస్ ఏ లక్కీ హ్యాండ్ ఇన్ మేకింగ్ ప్లాంట్స్ గ్రో. అంటే కొంతమంది నాటితే మొక్కలు వేగంగా పెరిగిపోతాయి అంటారు కదా. ఇన్ లైట్నింగ్ ఫైర్, అలాగే అగ్ని వేగంగా రాజుకుంటుంది. అలాగే అండర్ గ్రౌండ్ వాటర్ ని తెలుసుకోవడానికి మొదలైనవి. నేచర్ ఈజ్ ఎవర్ జాస్లింగ్ అస్ విత్ హర్ అక్కల్ట్ ఫోర్సెస్. ప్రకృతి ఎప్పుడు కూడా దాని యొక్క శక్తులతోటి, అంటే ఇలాంటి శక్తులతో మనతోటి ఎప్పుడు అది జాస్లింగ్ అంటే ఉంటో చూడాలి. JOSTLING. జాస్లింగ్, బస్లింగ్ లెన్స్, జాస్లింగ్ మీన్ gerund or present for jostling to push hard against somebody in a crowd. అంటే మన ఏమో పుష్ చేస్తుంది, ఒక క్రౌడ్ లో ఒకరిని పుష్ చేయడాన్ని జాస్లింగ్ అంటారు అని అంటున్నారు. అంటే ప్రకృతి కూడా మన ఇలాంటి వాటిలోకి పుష్ చేస్తుంది అని చెప్తున్నారు. అంటే we find also in the astral plane nature spirits. ఒకసారి ఎక్కడ చదువుతున్నా, నేచర్ ఈజ్ ఎవర్ జాస్లింగ్ అస్, మనని పుష్ చేసేస్తుంది ఇలాంటి అకల్ట్ ఫోర్సెస్, అంటే అదృశ్యమైన ఈ శక్తులు. బట్ వీఆర్ స్లో టు టేక్ హింట్స్. అయితే నేచర్ ఇచ్చే హింట్స్ మనం నెమ్మదిగా తీసుకుంటున్నాం, అంత ఫాస్ట్ గా గ్రహించలేకపోతున్నాం. అలాగే సాంప్రదాయం ఒక్కొక్కప్పుడు సత్యాన్ని కప్పేస్తూ ఉంటుంది,
ఒక ప్రావెర్బ్ లోని కానీ లేకపోతే ఒక కట్టుకథలతోటి, బట్ వీ హ్యావ్ గ్రోన్ బియాండ్ ఆల్ సచ్ సూపర్స్టిషన్స్. ఇప్పుడు మనం అటువంటి మూఢనమ్మకాలన్నిటికంటే అతీతంగా పెరుగుతున్నాం. వీ ఫైండ్ ఆల్సో ఆన్ ద యాస్ట్రల్ ప్లేన్, ఇంకాను యాస్ట్రల్ ప్లేన్ లో ప్రకృతి సిద్ధమైన స్పిరిట్స్ ఉంటాయి. అవేంటంటే యాక్యురేట్లీ టర్మ్డ్ ఎలిమెంటల్స్, వాటినే మనం ఎలిమెంటల్స్ అని పిలుస్తాం. హూ ఆర్ కన్సర్న్డ్ విత్ ద బిల్డింగ్ ఆఫ్ ఫార్మ్స్ ఇన్ ద మినరల్. అవి రూపాలని తయారు చేస్తాయి మినరల్ కింగ్డమ్, వెజిటబుల్ లోని, యానిమల్ కింగ్డమ్ అండ్ హ్యూమన్ కింగ్డమ్స్ లో. అంటే ఖనిజ ప్రపంచంలో, వృక్ష ప్రపంచంలో, అలాగే జంతు ప్రపంచంలో, జంతు లోకంలో, మానవ లోకంలో కొన్ని రూపాలను తయారు చేస్తాం. దేర్ ఆర్ నేచర్ స్పిరిట్ హూ బిల్డ్ అప్ మినరల్స్, హూ గైడ్ ద వైటల్ ఎనర్జీస్ ఇన్ ప్లాంట్స్. అంటే కొన్ని రకాలైన ప్రకృతిలో ఉన్న స్పిరిట్స్ అవి ఏం చేస్తాయంటే మినరల్స్ ని తయారు చేస్తాయి. అవి కొన్ని రకాలైన జీవశక్తుల్ని వైటల్ ప్లాంట్స్ కి ఇస్తాయి. అలాగే కొన్ని రకాలైన అణువులు బాడీస్ ఆఫ్ ద యానిమల్ కింగ్డమ్ నుంచి కొన్ని రకాలైనటువంటి మాలిక్యూల్స్ ని ఇస్తాయి. దే ఆర్ అంటే యానిమల్ కింగ్డమ్స్ కి దే ఆర్ కన్సర్న్డ్ విత్ ద మేకింగ్ ఆఫ్ ద యాస్ట్రల్ బాడీస్ ఆఫ్ ద మినరల్స్. మినరల్స్ కి యాస్ట్రల్ బాడీస్ తయారు చేస్తాయి, ప్లాంట్స్ కి, యానిమల్స్ కి, అలాగే యాజ్ వెల్ యాజ్ విత్ దట్ ఆఫ్ ద ఫిజికల్, భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతిదానికి ఒక్కొక్క యాస్ట్రల్ మ్యాటర్ ని అంటే రూపాన్ని తయారు చేస్తాయి అన్నమాట. దీస్ ఆర్ ద ఫెయిరీస్ అండ్ ఎల్వ్స్ ఆఫ్ లెజెండ్స్, ద లిటిల్ పీపుల్ హూ ప్లే సో లార్జ్ ఎ పార్ట్ ఇన్ ద ఫోక్ లోర్ ఆఫ్ every nation, the charming irresponsible children of nature. అంటే ఇంకా ఏంటంటే కొన్ని దేవతలు లేకపోతే చిరు దేవతలు వాళ్ళందరూ కూడా అందులో ఉంటారు. వాళ్ళు మనం కథల్లో చదువుతూ ఉంటాం చిన్నవాళ్ళు అని. అంటే అలాంటి వాళ్ళు కూడా ఆ యాస్ట్రల్ లోకంలో ఉంటారు. చార్మింగ్ ఇర్రెస్పాన్సిబుల్ చిల్డ్రన్, ఎంతో బాగుండి, చార్మింగ్ అంటే గొప్ప అందంగా ఉండి బాధ్యత లేనటువంటి పిల్లలు. whom science had coldly relegated to the, అంటే సైన్స్ వాటిని కోల్డ్ గా రెలిగేటెడ్ టు ద నర్సరీ, బట్ who will be replaced in their own grade of natural order by the wiser scientists of a later day. అంటే ఇలాంటివి అంటే పిల్లలేమో ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఇలా ప్రకృతి సిద్ధంగా, ఇవన్నీ కూడా సైన్స్ ఏంటంటే కూల్ గా ఏమని చెప్తోంది, నర్సరీగా చెప్పేస్తుంది. బట్ హూ విల్ బి రీప్లేస్డ్ ఇన్ దట్ ఓన్ గ్రేడ్, అలాంటి వాళ్ళని న్యాచురల్ ఆర్డర్ ప్రకారం వైజర్ సైంటిస్ట్ ఆఫ్ ఏ లేటర్ డే, అలాంటి వాళ్ళు ఫైనల్ గా వైజర్ సైంటిస్ట్ గా తయారవుతారు. అంటే ఒక్కొక్కప్పుడు ఓన్లీ పోయట్స్ అండ్ అక్కల్టిస్ట్ బిలీవ్ ఇన్ దెమ్ జస్ట్ నౌ. అంటే కేవలంగా కవులు లేకపోతే అక్కల్ట్ జ్ఞానం ఉన్నవాళ్ళు మాత్రం వాళ్ళని నమ్ముతారు. బై ద ఇంట్యూషన్ ఆఫ్ దేర్ జీనియస్, వాళ్ళకున్న తెలివితేటల్ని వాళ్ళకున్న ఇంట్యూషన్ వల్ల తెలుసుకుంటారు. అక్కల్టిస్ట్ బై ద విజన్ ఆఫ్ దేర్ ట్రైన్డ్ ఇన్నర్ సెన్సెస్, అక్కల్టిస్ట్ ఎలా తెలుసుకుంటారు, వాళ్ళకి అంతర్గతమైనటువంటి ఇంద్రియాల సహాయం బాగా శిక్షణ వల్ల వాళ్ళు తెలుసుకుంటారు. ద మల్టిట్యూడ్ లాఫ్ ఎట్ బోత్, ఎక్కువ మంది ఇవన్నీ నవ్వుతారు. మోస్ట్ ఆఫ్ ఆల్ ద అక్కల్టిస్ట్, అంటే ఎక్కువగా అక్కల్టిస్ట్లే. బట్ ఇట్ మ్యాటర్ నాట్, విజ్డమ్ షాల్ బి జస్టిఫైడ్ ఆఫ్ హెర్ చిల్డ్రన్. ఎవరైనా నమ్మినా అపహాస్యం చేసినా దాంతో సంబంధం లేదు. జ్ఞానం అన్నది షాల్ బి జస్టిఫైడ్ టు ఆఫ్ హెర్ చిల్డ్రన్. తన అంటే ప్రకృతి యొక్క పిల్లలకి ఆ జ్ఞానం అన్నది వస్తూనే ఉంటుంది, జస్టిఫికేషన్ తోనే ఉంటుంది అని చెప్తున్నారు. సరే, ఇక్కడికి ఆపేద్దాం ఇవాళ, ఎందుకంటే ఇంకా 2 నిమిషాలే ఉంది.
ఇది ఎన్నో పాసేజ్ అంటే 37 పేజీలో ఆపాడు. ఓకే అండి. ఇది అంటే ఆస్ట్రల్ వరల్డ్ లో ఎన్నో రకాలు ఉంటాయి. చనిపోయినటువంటి వాళ్ళ యొక్క స్పిరిట్స్ ఉంటాయి. ఆ తర్వాత బతికున్న మనుషులవి ఉంటాయి. ఆ తర్వాత అంటే ఇగో చిరుదేవతలు, దేవతలు అంటే ఫెయిరీస్ అంటే మనం ఏంజెల్స్ అంటాం కదా వాళ్ళు. అలాగ ఎందరో ఉంటూ ఉంటారు. సైంటిస్టులు వాటిని ఒప్పుకోకపోయినా మామూలుగా అక్కల్ట్ విజన్ అంటే యోగ దృష్టి ఉన్న వాళ్ళు అవి చూడగలుగుతూ ఉంటారు. వాటిని వాళ్ళకి ఉన్నటువంటి ఇంద్రియాల కెపాసిటీని పెంచుకోవడం వల్ల వాటిని వాళ్ళు పసిగట్టగలుగుతారు. ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా నేచర్ యొక్క ఇది దాని విజ్డమ్ ని తన పిల్లలకి అందజేస్తూనే ఉంటుంది అని చెప్తున్నారు. అర్థమైందా అందరికి? అయిందమ్మా. అదే అంటే ఇవన్నీ ఆస్ట్రల్ వరల్డ్ లో ఉంటాయి అని మనకొచ్చే ఆలోచనలు కూడా ఒక్కొక్కప్పుడు ఇతరుల యొక్క ప్రభావవంతమైన ఆలోచనలు ఆస్ట్రల్ వరల్డ్ లో ఉండి అది మనది అనేసుకుని మనలో ఉన్నటువంటి ఆలోచన దానికి సంబంధించింది ప్రేరితమైపోయి అకారణంగా మనకు కోపం గాని జలసీ గాని ఇలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. కారుణ్యం గాని ఏవైనా మనమే అది ఉత్పత్తి చేయకపోయినా ఇంకోరు ఉత్పత్తి చేసిన దానివల్ల మన శరీరాల్లో అవి ప్రచోదనం చెందుతూ ఉంటాయి. ఎక్కువగాను ఇలా కోపము, పగ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి ఆస్ట్రల్ వరల్డ్ లో. ఎందుకంటే అటువంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు. తెలుగులో ఆస్ట్రల్ వరల్డ్ అంటే తెలుగులో అవుతుందమ్మా? కామలోకం. అంటే మర్చిపోయామా గౌక్కుని. ఆ పుస్తకాన్ని పావెల్ గారు రాస్తే పిఎల్ఎన్ ప్రసాద్ గారు అనువదించారు కూడా. ఇంగ్లీష్ లో వచ్చిందేమో, తెలుగులో వచ్చిందండి. ఇంగ్లీష్ లో ఉన్నదాన్ని ఆయన అనువదించారు కామలోకం అని. కామలోకం రాశారేమో. ఆయన రాయలేదు, అనువదించారు.